టీవీకే మంత్రివర్గంలో విజయ మంత్రివర్గంలో మంత్రి, సీనియర్ మోస్ట్. ఎంజి రామచంద్రన్ అప్పుడు యంగ్స్టర్ అతను. అప్పటి నుంచి ప్రతి ముఖ్యమంత్రికి కీ రోల్ అతను. ముఖ్యమంత్రిని తయారు చేసే, అంటే ముఖ్యమంత్రులు తయారయ్యే సెలబ్రిటీ ఇమేజ్ ఉన్న ముఖ్యమంత్రి తయారైనప్పుడు రామచంద్రన్ తర్వాత జయలలిత వెనకాల ఉన్నాడు. ఆమె సీఎం కావడంలో కీలక పాత్ర పోషించాడు. రామచంద్రన్ భార్యను పక్కన పెట్టించి ఈమె నాయకురాలు అవ్వడానికి కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత జయలలిత చనిపోయాక శశికళని పక్కన పెట్టించి ఇతను అవ్వడానికి కారణమైంది, పళనిస్వామి అవ్వడానికి కారణమైన కూడా అతను సెంగోస్టియన్. ఆ సెంగోస్టియన్ని మంత్రివర్గంలోంచి తీసేసి పార్టీ కార్యాలయంలోకి కూడా రానికుండా అవమానించాడు ఇతను పళనిస్వామి. ఆ అవమానంతో కోపం వచ్చి అప్పటికప్పుడు పరిగెత్తుకెళ్లి విజయ్ దగ్గర కూర్చుని విజయ్కి మద్దతు ప్రకటించి విజయ్ని నడిపించినోడు సెంగోస్టియన్. ఆ సెంగోస్టియన్ లాంటి వాడు ఒక పొజిషన్ సంపాదిస్తే మనమైనా ఇప్పుడు సంపాదించుకోవచ్చు. సెంగోస్టియన్కి ఇవ్వాలి అసలు లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే జయలలితలు రామచంద్ర నుంచి ఫాలో అయినాడు, ఇవ్వకుండా పళనిస్వామి తీసుకున్నాడు. ఆ పళనిస్వామి తన వ్యక్తిగత లాభం చూసుకుంటున్నాడు కానీ పార్టీ ఎదుగుదల చూడట్లేదు. కాబట్టి ఇప్పుడు ఇక తమ స్వార్థం తాము చూసుకోవాలి ఈ టైంలోని. లైఫ్ ఇక దెర్ ఈజ్ నో అన్నా డిఎంకే. ఇప్పుడు ఇది పోతే రేపు పొద్దున మళ్ళీ డిఎంకే వస్తుంది కానీ అన్నా డిఎంకే రాదు. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు కూడా పిఎంకే, డిఎండికే ఇట్లా వన్ ఆఫ్ ద ఒక బచ్చా పార్టీకి మిగిలిపోతుంది. ఆ బచ్చా పార్టీకి మిగిలిపోతే ఇలా భవిష్యత్తు ఏమవుతుంది రేపు పొద్దున?